ఎవరిని నమ్మాలి, ఏమని నమ్మాలి? దేశమంతా కూడా మేఘాలయలో మిస్ అయిన హనీమూన్ జంటలోని సోనం క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లిన సమయంలో భర్త రాజా రఘువంశీ శవం జూన్ 2న పోలీసులకు ఓ లోయలో దొరికింది. మరోవైపేమో సోనం ఆచూకీ దొరకలేదు. ఆమె సోదరుడు మాత్రం మా అక్కను మనుషులను అక్రమ రవాణా చేసే ముఠా ఎత్తుకెళ్ళుండొచ్చు, ఈ పాటికి బంగ్లాదేశ్ సరిహద్దు దాటించి ఉంటారు, సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేశాడు. కానీ ఈ కేసులో ట్విస్ట్ కి యావత్ దేశం షాక్ అయింది. అసలేంటి మేఘాలయ హనీమూన్ జంట మిస్టరీ అనేది చూద్దాం. ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ అదే పట్టణానికి చెందిన సోనం కు మే 11న పెళ్లైంది. రాజా తండ్రి ఇండోర్ లో పెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యాపారి. రాజా సోనంల పెళ్లి ఘనంగా చేశారు. అయితే హనీమూన్ ను మేఘాలయలో ప్లాన్ చేసుకున్నారు. మే 21న షిల్లాంగ్ లో విమానం దిగారు. అదే రోజున అక్కడున్న హోటల్లో బస్ చేశారు. మరునాడు లోకల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ కి వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్నారు, వెళ్లారు. ఆ తర్వాత అదే రోజున సోహరాకు వెళ్లేందుకు ఓ స్కూటీని అద్దెకు తీసుకున్నారు. దారిలో కొన్ని ప్రాంతాలను కూడా చూడొచ్చనేది వారి ఆలోచన. చిరపుంజి ప్రాంతంలోని కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు అద్భుతంగా ఉంటాయి. అక్కడ అందమైన బ్రిడ్జ్ పై ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు కూడా తీశారు. ఆ తర్వాత నైట్ ఓ స్టే హోమ్ లో ఉన్నారు. ఉదయం ఆ స్టే హోమ్ నుంచి బైక్ మీద బయటకు వచ్చారు. చిరపుంజి దగ్గరలోని మావలా క్రియాత్ గ్రామంలో రాజా సోనం తమ స్కూటీని పార్క్ చేశారు. ఒక గైడ్ ను మాట్లాడుకుని నోంగ్రియాడ్ కొండపైకి ఎక్కారు. అయితే పైకెళ్లిన తర్వాత తాము సొంతంగా కిందికి దిగి వస్తామని చెప్పి ఆ గైడ్కి డబ్బులిచ్చి పంపించేశారు రాజా సోనం. అంతే, అక్కడి నుంచి వీరి ఆచూకీ దొరకలేదు. రాజా సోనం తల్లిదండ్రులు, బంధువులు కాల్ చేసినా కూడా రెస్పాండ్ లేదు. వెంటనే రాజా సోదరుడు, సోనం సోదరుడు షిల్లాంగ్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కొత్త పెళ్లి కొడుకు రాజా తండ్రి స్థానిక ఇండోర్ ఎంపీ సాయంతో సీఎం ను కలిసి తమ కొడుకు కోడలి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. మధ్యప్రదేశ్ సీఎం మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాకు ఫోన్ చేశారు. తమ రాష్ట్రానికి చెందిన రాజా సోనంలు తప్పిపోయారు, తొందరగా వారిని తమ రాష్ట్రానికి పంపేలా చూడాలని కోరారు. దీంతో ఈ కేసు వైరల్ గా మారింది. మేఘాలయ సీఎం వెంటనే డీజీపీని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, లోకల్ పోలీసులు, షిల్లాంగ్ నుంచి వెళ్లిన సీనియర్ పోలీస్ టీమ్స్ వెతకడం మొదలు పెట్టాయి. దాదాపుగా 11 రోజులు ఎలాంటి ఆచూకీ లేదు, ఒక్క క్లూ కూడా లేదు. పైగా భారీ వర్షాలతో మేఘాలయ మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో రాజా సోనం ఆచూకీ అస్సలు తెలియలేదు. అయితే ఓ వ్యక్తి చాలా ఆలస్యంగా ఓ క్లూ ఇచ్చాడు. ఒక స్కూటీ మామ్లా క్యాత్ లో పార్క్ చేసి ఉందన్న విషయం పోలీసులకు సమాచారం ఇచ్చాడు చాలా లేట్ గా. ఇక సీసీటీవీలో ఉన్న రాజా సోనంలో వెళ్లిన స్కూటీ కూడా అదే. దీంతో ఆ ప్రాంతం మొత్తం జల్లెడ పెట్టారు పోలీసులు. కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇక తప్పదనుకుని ఏమైనా చనిపోయారా అన్న యాంగిల్లో డ్రోన్ సాయం తీసుకున్నారు. లోయలో ఉన్న ప్రాంతం కావడంతో డ్రోన్లతో వెతికారు. ఓ డ్రోన్ లోయలో అడుగున ఉన్న బాడీని గుర్తించింది. పోలీసులు దాన్ని రాజా మృతదేహంగా గుర్తించారు. ఎంతో కష్టపడి ఆ లోయలో నుంచి రాజా మృతదేహం తీసుకొచ్చారు. అయితే అదే బాడీ పక్కన ఆ రోజు సోనం ధరించిన వైట్ జాకెట్ కూడా ఉంది. దీంతో పోలీసులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కాకపోతే రాజాను అత్యంత హేయంగా నరికి చంపారు. పాత పగలున్నట్లుగానే చంపడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఇక అతని చేతికి ఖరీదైన వాచ్ కూడా ఉంది. మొత్తానికి ఇది దోపిడీ దొంగల పని కాదని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వేలుకున్న పెళ్లి ఉంగరం కూడా అలాగే ఉంది. మరోవైపు రాజా ఫోన్ చివరి సిగ్నల్ అదే ప్రాంతంలో చూపించింది. సోనం ఫోన్ సిగ్నల్ కూడా అక్కడే చివరగా ఉన్నట్లు చూపించింది. కానీ వారి ఫోన్లు మాత్రం అక్కడ లేవు, స్విచ్ ఆఫ్ గానే చూపిస్తున్నాయి. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మొత్తానికి కొత్త పెళ్లి కొడుకు రాజా హత్యకు గురయ్యాడు. కొత్త పెళ్లి కూతురు సోనం ఎక్కడ మరి? ఇదే ప్రశ్న అందరినీ వెంటాడింది. అయితే ఇటు సోనం అలాగే రాజా కుటుంబ సభ్యులు మాత్రం బంగ్లాదేశ్ కు మహిళలను అక్రమ రవాణా చేసే ముఠా కిడ్నాప్ చేసి ఉండొచ్చని మీడియా ముందు అనుమానం వెళ్లబుచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. కానీ మేఘాలయ పోలీసులు ఆ వాదనను కొట్టిపారేశారు. ఇక్కడి నుంచి సరిహద్దు ప్రాంతంకు కిడ్నాప్ చేసి వెళ్లడం అసాధ్యమన్నారు. కానీ ఈ కేసులో ఒకేసారి 2 ట్విస్టులు యావత్ దేశాన్ని షాక్ గురి చేశాయి. మేఘాలయ సీఎం ఆదేశాలతో ఆ రాష్ట్ర పోలీసులు ఈ కేసును సీరియస్ గా విచారణ చేస్తున్నారు. ఈ టైంలోనే తాము హనీమూన్ కపుల్లోని రాజాను చంపిన 3 అరెస్ట్ చేశాం, మరో వ్యక్తి కోసం మా టీమ్స్ యూపీ ఇండోర్ కు వెళ్లాయని మేఘాలయ డీజీపీ కిక్కిరిసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. రాజాను చంపించింది అతని భార్య సోనం. 4 కలిసి లోయ దగ్గర రాజాను తీవ్రంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని లోయలో పడేసి వెళ్లారు. కొంత దూరం సోనం కూడా వారితోనే వెళ్ళింది. ఆమె ప్రియుడిని కలిసేందుకు వెళ్ళుండొచ్చని చెప్పారు. పెళ్లికి ముందే సోనంకి ఎఫ్ఐఆర్ ఉంది. ఆమె ప్రియుడితో కలిసి జీవించేందుకు రాజాను చంపేసింది. తమకు సుపారీ ఇచ్చింది కూడా సోనమేనని హంతకులు పోలీసుల విచారణలో తెలిపారని డీజీపీ ప్రకటించి సంచలనం సృష్టించారు.
అంతే, ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కేవలం వారు మాత్రమే కాదు, మీడియా కూడా ఒక్కసారిగా షాకులకు వెళ్లిపోయింది. యావత్ దేశాన్ని వణికించింది ట్విస్టు. మరోవైపు ఈ వార్త బయటకు రాగానే యూపీలోని వారణాసి గాజీపూర్ మెయిన్ రోడ్ లో ఉన్న కాశీదాబాలో ఒంటరిగా కూర్చుంది సోనం. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఇక్కడే ఉన్నానని చెప్పింది. ఈ లోపు ఆమె దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎక్కడుందో ఓ వ్యక్తిని అడిగి పోలీసుల ముందు తానే వెళ్లి లొంగిపోయింది. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ లో ఆమెను ఉంచారు. ఉన్నతాధికారులు మేఘాలయ పోలీసులతో విచారణ గురించి మాట్లాడుతున్నారు. మొత్తానికి ట్విస్ట్ అయితే బయటపడింది. అయితే పెళ్లి ఫోటోలో ఉన్న సోనంకు బయట ఉన్న సోనంకు పోలికే లేదు. మొత్తం మేకప్ తో పెళ్లిలో అందంగా తయారైంది. కానీ మేకప్ తీస్తే గానీ ఆమెను గుర్తించడం చాలా కష్టం. అందుకేనేమో మేఘాలయ నుంచి చాలా తెలివిగా తప్పించుకోగలిగింది. ఇక మేఘాలయాల్లో మ్యాటర్ లీక్ కాగానే ఒంటరిగా సోనం పోలీసుల ముందు లొంగిపోయింది. ఆమె ప్రియుడితో కలిసి జీవించేందుకు హంతకులకు సుపారీ ఇచ్చింది. ఆమె ప్రియుడు ఆ హంతకులను తీసుకొచ్చాడు. పేమెంట్ ఏమో ఆమె చేసింది. ఆ తర్వాత తామిద్దరూ కూడా ఎక్కడ ఉన్నది, ఎక్కడ దిగింది, ఎక్కడెక్కడ ఆగుతామనే వివరాలను ఎప్పటికప్పుడు హంతకులకు చేరవేసింది. తన భర్త కొత్త పెళ్లి ఊపులో సంతోషంగా ఉంటే ఒంటరిగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లింది. గైడ్ ఉంటే హత్య చేయలేమని తాము దిగి వస్తామని అతన్ని పంపించేసింది. అక్కడే టూరిస్టుల మాదిరిగా మాట వేసిన హంతకులు ఒకేసారి వచ్చి రాజా మీద కత్తులతో దాడి చేసి చంపేశారు. పక్కనే ఉన్న లోయలోకి విసిరేశారు. అయితే మేఘాలయ పోలీసులు వేలాది సీసీ కెమెరాలను పరిశీలించగా రాజా స్కూటీని ఫాలో అవుతూ నలుగురు వ్యక్తులు కనిపించారు. వారంతా కూడా రాష్ట్రం దాటి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వారిని వ్యూహాత్మకంగా పట్టుకున్నారు పోలీసులు. కానీ నాలుగో వ్యక్తి పారిపోయాడు. అతను సోనం లవర్ అని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే హనీమూన్కు కట్టుకున్న మొగుడితో వచ్చింది, కానీ మొగుడిని చంపిన తర్వాత ప్రియుడితో హనీమూన్ చేసుకుంది నేచురాలు. మేఘాలయ పోలీసులు హంతకులను అరెస్ట్ చేయడంతో ప్రియుడిని తప్పించి తాను పోలీసులకు లొంగిపోయింది. అసలు ఏం జరిగిందనేది సోనంను విచారిస్తే కానీ కుట్ర కోణం, హత్య, సుపారీ, రాజాని ఎందుకు చంపింది, ఆమె ప్రియుడెవరనేది తెలుస్తుందని మేఘాలయ డీజీపీ ప్రకటించారు. మేఘాలయ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టగానే సోనం తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. మా కూతురు చాలా మంచిదని మళ్లీ ప్రకటించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి సోనం అంగీకరించింది. మా కూతురు హంతకురాలు కాదని తెలిపారు. ఆమె సోదరుడేమో బంగ్లాదేశ్ కథలు చెప్పి మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించాడు. మరి తనకి విషయం తెలుసో తెలియదో కానీ మా అక్క నోటితో చెబితే కానీ మేము నమ్మం, మా అక్క అమాయకురాలని ఇప్పటికీ కహానీలు చెబుతున్నాడు. సరే, ఒకవేళ ఆయన చెప్పిందే నిజమనుకున్నాం, సోనం తన భర్తను చంపలేదనుకున్నాం. మరైతే ఈ 13 రోజులు ఏం పీకింది? ఇప్పుడెందుకు తానే వచ్చి పోలీసులకు లొంగిపోయింది? వేరే వ్యక్తులు భర్తను హత్య చేస్తే మేఘాలయ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మేఘాలయ పోలీసులు హంతకులను పట్టుకోగానే ఎందుకు యూపీ పోలీసుల ముందు లొంగిపోయిందని ప్రశ్నిస్తే సోనం తల్లిదండ్రుల దగ్గర సమాధానం లేదు. పైగా మేఘాలయ సీఎం అబద్ధాలాడుతున్నాడు, మా అల్లుడి హత్యలో ఆ రాష్ట్ర పోలీసుల ప్రమేయం ఉందని అతిగా మీడియా ముందు మాట్లాడుతున్నాడు సోదరుడు. మరోవైపు మేఘాలయలో నెటిజన్లు సోనంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నీచురాలు భర్తను చంపింది, ఈవిడ కారణంగా మేఘాలయ మీద తప్పుడు వార్తలు వినాల్సి వచ్చిందని ఫైర్ అవుతున్నారు. మరోవైపు తమ కొడుకును కోడలే చంపిందని పోలీసుల ద్వారా తెలుసుకుని రాజా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆమెకి ఇష్టం లేకుంటే వదిలేస్తే మా కొడుకు హాయిగా బ్రతికేవాడు, ప్రియుడి కోసం చంపాల్సిన అవసరం ఏముంటుందని రోధిస్తున్నారు. తన ప్రియుడితో లేచిపోయినా మా కొడుకు ప్రాణాలతో ఉండేవాడంటూ రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అయితే మేఘాలయ సీఎం సంగ్మా మాత్రం తమ పోలీసుల పనితీరును మెచ్చుకున్నారు. మాకు ఫిర్యాదు చేసిన వారం లోపలే ఎలాంటి క్లూ లేని కేసును ఛేదించారని పొగిడారు. అయితే సోనంను మేఘాలయ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యప్రదేశ్కు చెందిన 3 హంతకులు పోలీసుల అదుపులో ఉన్నారు. 4వ వ్యక్తి కోసం వెంటాడుతున్నారు. అలా పెళ్లైన 10 రోజులకే భర్తను చంపేసింది నీచురాలు. అమాయకుడైన ఆమె భర్త తన భార్యతో కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. కానీ ప్రియుడి మోజులో చంపి యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. యావత్ దేశం మాత్రం సోనంను ఎవరో కిడ్నాప్ చేసేశారు, ఆమె క్షేమంగా రావాలని కోరుకున్నారు. కానీ ఆమె స్టైల్గా వచ్చి పోలీసులకు లొంగిపోయింది. మరి ఈ కేసు మీరు విన్నప్పుడు మీకు ఎలాంటి అనుమానం మొదట కలిగింది? కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే సోనంకి ఎలాంటి శిక్ష వేయాలి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.